హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ప్రధానమైనటువంటిది మొన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభ్యత్వ నమోదు 12 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగిన సందర్భంగా, అదే సందర్భంలో సామాన్య కార్యకర్త మనోభావం నాకు తెలుసు, కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవం కూటమి పరంగా, బట్ వాటన్నిటిని నేను సాల్వ్ చేస్తాను, మనం జగన్ని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం నేను ఈ కూటమిని నిలబెట్టాను, అలాగే రాబోయే రోజులు కూడా మనం ఇలా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎలా చూస్తారు? సాగర్, బేసిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటే అర్థం వారు తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయం. ఇప్పుడు కొత్తగా ఇంకా చాలా కాలం పాటు కూటమితో కలిసి ఉండాలని కొత్తగా చెప్పేదే ఉంది. అదే ఆల్రెడీ 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని బహిరంగానే ప్రకటించిన తర్వాత ఇంక దానికి అనుగుణంగా రాజకీయాలు చేయాల్సిందే. ఒక పొలిటికల్ డెసిషన్ చెప్పారు కాబట్టి కూటమితో కొనసాగకుండా 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, వాళ్ళ ఆలోచన ప్రకారం జరగదు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని కన్విన్స్ చేసే పద్ధతిలో ఉన్నారు. రెండు, అదే సందర్భంలో కింద శ్రేణుల్లో ఎవరు ఆ అభిప్రాయంతో లేరు, భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. కారణం ఏంటంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఓకే, నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేకపోవచ్చు, కానీ ఉత్తరోత్తర ఎప్పుడైనా ఒకసారి ముఖ్యమంత్రిగా స్థానాలు ఉండాల్సిన వ్యక్తి కదా అనే ఒక లైన్ ఏదైతే ఉందో ఏం పార్టీ శ్రేణులకి, దాన్ని దెబ్బ కొట్టేసినట్టు అవుతుంది కదా. ఎందుకంటే 15 ఏళ్ళ 5 ఏళ్ళ ఒకనాటి ముఖ్యమంత్రి మెటీరియల్ కదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానుల దృష్టిలో. ఇప్పుడు దానికి స్కోపే లేకుండా చేసేసారు. బహుశా ఆయనకి కూడా ఒక 60 ఉండొచ్చు వయసు. 15 ఏళ్ళు చంద్రబాబు గారు అంటే 75 ఏళ్ళు 80 వచ్చేస్తుంది. మళ్ళీ ఎందుకు కొత్త ముఖ్యమంత్రి, కొత్త వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి అనే చాప్టరే క్లోజ్ అయిపోయిందా అన్నట్టుగా ఆయన రాజకీయ నిర్ణయాలు ఉన్న నేపథ్యంలో అసంతృప్తి ఒకవైపు ఉంది. కొన్ని 15 ఏళ్ళు ఉంటాం 10 ఏళ్ళు ఉంటాం తర్వాత ఈ 3 ఏళ్ళ సంగతి ఏంటి, చాలా చోట్ల పార్టీ కార్యకర్తలు వాళ్ళందరిలో ఒక అసంతృప్తి ఏముందంటే, అంటే వాళ్ళకి అంతా అన్యాయం జరిగిపోయిందని నేనేమన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అంతర్గత వ్యవహారాలు. సమస్య ఏంటంటే వాళ్ళ ఊహలకి జరుగుతున్న పరిణామాలకు సంబంధం ఉండట్లేదు. మా వాళ్ళే తెలుగుదేశం గెలిచిందనే లెవెల్కి వెళ్ళారు, 21 స్థానాలు గెలుచుకున్నారు, సీట్లు తగ్గించుకున్నామని మీరు అన్నారు, ఆ తర్వాత మిగతా స్థానాల్లో మాకు గౌరవం వస్తుంది అనుకున్నారు. అవన్నీ పైన వర్కౌట్ కావట్లేదు, పైపించి ఈ సమస్యగా మారుతా ఉంది. కాబట్టి ఈ 3 ఏళ్ళు ఇప్పుడు వర్మ గారు పిఠాపురంలో ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దాన్ని ఒక ఫినిష్ అయిందో లేదో సమస్య తెలియదు, కానీ ఒక సీరియస్ స్టెప్ తీసుకోవడానికి 2 ఏళ్ళు పట్టారు చీఫ్ విషయంలో. కానీ మిగతా వాళ్ళకి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? రెండు, వారి సోదరుడు నాగబాబు గారికి సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా ఉంటారు, చూశారు. భారతదేశ చరిత్ర రాజకీయాల్లో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి త్వరలో ఆయన మంత్రి పదవి ఇస్తాను కూడా చెప్పారు. ఫస్ట్ టైం చెప్పినారు. చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇది ఇస్తారా పోతారా. ఎందుకంటే కనీసం మంత్రివర్గ ఇస్తున్నప్పుడే వస్తున్నాయి, ఇప్పుడు అనుకుంటున్నా అది అవుతుందో తెలియదు. ఎందుకంటే సాగర్, బేసిక్గా అప్పటికే ఒక సీట్ ఖాళీగా ఉంది, మంత్రివర్గంలో పెద్ద ఇబ్బంది లేదు. గవర్నర్తో ఒక మాట చెప్పేస్తే రేపు తెల్లారితో ఇప్పుడు కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంకొక స్థానం ఖాళీగా ఉంది. ఎమ్మెల్సీ కాలేదా, ఎమ్మెల్సీ అవ్వాల్సిన అవసరం లేదు, 6 నెలలు తర్వాత కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా 1 ఇయర్ దగ్గర వచ్చేస్తాం. సోదరుడికి మీరు అనౌన్స్ చేసి ఒకవేళ మంత్రి పదవి ఆయన అడిగి దట్ ఈస్ డిఫరెంట్, పేరు పెట్టి అనౌన్స్ చేసి చేయదు. అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ఇష్యూ సెటిల్ కావడానికి 2 ఏళ్ళు పెట్టారు. బిగ్ బాస్ తర్వాత రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్, నేను నాగబాబు గారిని నేను సర్టిఫై దలుచుకోలేదు, కానీ ఒక సోదరుడు అన్న కుటుంబం అది డైరెక్ట్గా పేరు పెట్టి అనౌన్స్ చేసింది, ఇద్దరు వర్కౌట్ కాల. ఇవన్నీ చూసినప్పుడు ఆ పరిస్థితి ఏందన్న భావన కార్యకర్తల్లో ఉంటుందా ఉండదా? రెండు, పవన్ కళ్యాణ్ గారు అన్కనీసం 15 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం ఎట్లా 15 ఏళ్ళు ఉంటారు కదా అనే భావన, తేలిక భావన వస్తుంది కదా. దాంతో ఏమవుతుంది, కింద పనిచేసే కార్యకర్తల విషయంలో కూడా కొంత సరిగ్గా చేయడం లాంటిది కూడా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను అసంతృప్తిని అడ్రస్ చేసే ప్రయత్నం చేశాడు. అసంతృప్తిని గుర్తించినట్టున్నాడు, కానీ అడ్రస్ చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతున్న ఫీల్ ఉందని పరిణామాలు చూస్తుంటే కింద కార్యకర్తల మనోభావాలని సక్సెస్ అయ్యే పరిస్థితి ఏం కనపట్లేదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆలోచన ఒక ఎత్తు అయితే, ఇప్పుడు లోకేష్ని సీఎం చేయాలన్న ఆలోచన మరొక ఎత్తు. ఆ మధ్య లోకేష్ని సీఎం చేస్తారని 2 ఏళ్లకి ఇచ్చేస్తారని చెప్పారు. ఇప్పుడు రేపు వచ్చే నెలకి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి లోకేష్కి సీఎం పదవి ఇవ్వకుండా ఆపుతున్నారా, లేదా లోకేషే వద్దనుకుంటున్నారా, లేదా చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఏమైనా మార్పు ఉందా?
లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఏమీ మార్పు ఉండదు. ఎందుకంటే ఇద్దరు తండ్రి కొడుకులు డిసైడ్ చేసే కొంచెం భిన్నాభిప్రాయాలు ఉంటే ఎత్తులు పై ఎత్తులో ఉండొచ్చు తప్ప లోకేష్ గారిని సీఎం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఏమీ రెండో అభిప్రాయం ఉండదు. ఏదన్నా లోకేష్ గారికి నష్టం అని అనుకుంటే తప్ప తండ్రిగా తన బాధ్యత ఇంతకు మించే ఉండదు. ఎందుకంటే లోకేష్ గారిని ఫర్దర్ సీట్లో కూర్చోబెట్టాలి, ఆయన భవిష్యత్తును చూసుకోవాల్సిన బాధ్యత ఒకే కొడుకు కాబట్టి, రాజకీయ వారసుడు కాబట్టి. నేను అనుకుంటుంది సాయి గారు, లోకేష్ గారు సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరు ఆటంకం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేయకపోయినా సాహసం చేయగలరు తెలుగుదేశం అనుకుంటే. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు చూసి ఓటేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఓటేశారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఆయన మార్చడానికి సహేతుకమైనటువంటి కారణం కావాలి. లోకేష్ గారు ఆయన వారసులని అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళ కుమారుడు భారతీయ పార్టీలో లీడర్ చుట్టే నడుస్తుంటుంది కాబట్టి, కుటుంబ సభ్యుడు కాబట్టి. కానీ మధ్యలో రావడానికి రీజన్ ఏంటి? చంద్రబాబు గారు యాక్టివ్గా ఉన్నారు. ఒకవేళ ఢిల్లీకి ఏమైనా వెళ్ళిపోతాడా? లేదు. లేదా జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ లాగా దేశంలో పార్టీని పెడతాడా? లేదు. కాబట్టి జాతీయ పార్టీకి పోయేది లేదు. ఇంకా జాతీయ మంత్రివర్గంలో అట్లాంటి జాతీయ అవసరాలు ఇచ్చపోయాడు. ఇట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ఆయన వెళ్ళకుండా ఇక్కడే లోకేష్ గారిని కూర్చోబెట్టి ఈయన ఇంటికి పరిమితమై అధ్యక్షుడిగా పార్టీ బాధ్యత నిర్వహిస్తానంటే ప్రజలకు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కేవలం కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం ఇవన్నీ చేశాడనే భావన వెళ్తుంది. కాబట్టి ఇది నష్టం పొలిటికల్ గా లోకేష్ కానీ తెలుగుదేశానికి అనే భావనతో వాళ్ళు ఆడుస్తున్నారు. ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, ప్రజలు తిరుగుబాటు చేస్తారని కాదు, ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ మెసేజ్ రేపు చంద్రబాబు గారు ఇంకో ఓడిపోతారు, గెలుస్తాడు, లోకేష్ గారి భవిష్యత్తు నిర్ణయిస్తారు. లోకేష్ గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసి రేపు గెలవకపోతే మొత్తం ఆయనే కారణం అని చెప్పి ముద్రేసేస్తారు. ఎందుకు కారణం కూడా బట్ రోజుకి లోకేష్ గారి యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి నేచురల్ గా ఆచితూచి అడిగేస్తున్నారు. వాళ్ళు ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, పార్టీలో ఎట్లా ఐక్యతను తీసుకురావాలి, ఈ 2 పాయింట్లు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారు, ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారు, ఏం అసలు అదే పైకి చెప్పి మాటలు ఆయన ఏమంటారు. నేను అనుకుంటుంది ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా పార్టీని స్ట్రెంథన్ చేయాలనే పాయింట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ఆ 2 పరిష్కారం అయితే సాయి గారు రేపు తెల్లారితో లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. రైట్. ఆంధ్రజ్యోతి మొన్న ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏంటంటే దేశంలో మళ్ళీ రేపు పార్లమెంట్ సెషన్స్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నారు, సీట్ల పెంపు 50% తెచ్చేద్దాం అనుకుంటున్నారు. ఆ బాధ్యతని నాన్ ఎన్డీఏ పార్టీలతో మాట్లాడేటటువంటి పరిస్థితి, వాళ్ళని కన్విన్స్ చేసే బాధ్యత చంద్రబాబు గారి మీద పెట్టారు అన్నట్టు ఒక ఆంధ్రజ్యోతి రాసింది. ఏ నేషనల్ మీడియా టచ్ చేయలేదు, ఈవెన్ ఈనాడు వీళ్ళు కూడా టచ్ చేయలేదు. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇవి అనవసరంగా వారి గౌరవాన్ని తగ్గించడానికి, వారు చులకన కావడానికి తప్ప దేనికి పనికొస్తుంది చెప్పండి. నానేంటి పేర్లు చెప్దాం, నానేంటి ఎవరు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడగలరా, సాధ్యం అవుతుందా? నెంబర్ 2 డిఎంకే ఏం మాట్లాడతారు? డిఎంకేతో పవిత్ర ఏమైనా వ్యతిరేకంగా పనిచేసి వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు చంద్రబాబు సాయి గారు అదే సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలుసు, రాజకీయాల్లో అవసరం తప్ప గౌరవం ఉంటుందా? పరిచయాలకు సంబంధం ఉంటుందా? కేవలం అవసరాలు తప్ప ఇంకెటువంటి పని చేయవు రాజకీయాల్లో. రాజకీయాల నైతిక విలువలు, స్నేహితుడు ఇవి ఉండవు కదా. కాబట్టి చంద్రబాబు గారి అవసరం ఈరోజు ఏముంది వాళ్ళకి? పాత పరిచయాలు ఉంటే ఉండొచ్చు, పాత పరిచయాల ఆధారంగా రాజకీయాలు జరగవు. అంటే బేసిక్గా అవసరం ఈరోజు చంద్రబాబు గారి అవసరం వాళ్ళకి ఏముంది? అంటే ఏమీ లేనప్పుడు ఇంకా 3 ఏళ్ళ నుండి బీజేపీ ఉంది, మళ్ళీ యూపీఐ లాంటిది వచ్చేది ఏమి లేదు. సో చంద్రబాబు గారు అవసరం లేని రాజకీయ పార్టీలు ఆయన మాట ఎందుకు ఇట్టాయి? పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఆ బీజేపీ బోర్డు నుంచి చేయగలరు. ఏమైనా మాటలు లేవేంటి? గొడవలు పడుతున్నారేంటి? ఒక 4 దశలో ప్రియాంక గాంధీ గారు సరదాగా పార్లమెంట్లో నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, రైల్వే మనీ మినిస్టర్ అడిగితే అపాయింట్మెంటే వద్దు, మీరు ఎప్పుడు నా దర్వాజాలు ఖాళీకి తీసుంటారు రండి మేడం అని చెప్పి ఇచ్చారు. వారు వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు కూడా. అంటే ఎందుకుండదు? ఆ మధ్యలో రాహుల్ గాంధీ గారు, మోడీ గారు రాజకీయంగా విభేదించి గొడవలు ఏం లేవు కదా ఆ ప్రాంతీయ పార్టీలాగా. సో నేను అనుకుంటుంది కన్విన్స్ చేసేయాల్సిన అవసరం లేదు, చేయరు. ఒకవేళ రేపు 2/3 మెజారిటీ అనేది పొలిటికల్ గేమ్గా మారిపోయింది. అంటే మనం బీజేపీ ఓడిపోవడం ద్వారా, 2/3 మెజారిటీ సాధించకపోవడం ద్వారా పైచేయి సాధించే ప్రతిపక్షాలు ఆ రకంగా బీజేపీ కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం, దేశంలో ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బంది పడే పరిస్థితి బీజేపీ వస్తుంది. మరి ఇంకొక రాయి వేస్తుంది ప్రతిపక్షం. అది ఏకి బీజేపీని కూడా డౌన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఇస్తే రేపు ఎన్నికలో పనిచేస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు బీజేపీకి సహకరించే పరిస్థితి కనపడట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు సహకరించారు కాబట్టి చేయరు రాజకీయ కారణాలు.
ఇంకా వాళ్ళు 50% పెంపు చేయట్లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు సెపరేట్‌గా పెట్టొచ్చు. రేపు పెడతారంటున్నారు. ఏం చేస్తారో చూడాలి. ఆల్రెడీ ఒకప్పుడు ఆమోదించారు. ఆ టైం కోసం తీసుకొని ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి చేసే దాంట్లో రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి తప్ప చిత్తశుద్ధి కనపడట్లేదు. రాజకీయ కారణాలతో చేస్తే మహిళా రిజర్వేషన్ వచ్చేస్తుంది. డీలిమిటేషన్ వచ్చి ఓ 50% చట్టబద్ధంగా మీరు బిల్లులో పెడితే ఒప్పుకుంటుంది. ఆ 2 జరగకుండా మీరు కేవలం మేనేజ్మెంట్ పాలిటిక్స్‌తో జరగదు. మేనేజ్మెంట్ పాలిటిక్స్ ముందుకొస్తే ప్రాంతీయ పార్టీలు చాలా పార్టీలు బీజేపీని ఒకసారి కొట్టాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఇప్పుడు 2 సార్లు పెంచారు. నాకు తెలిసి రూ. 20 పెంచుతారనుకుంటున్నా. మరింత బీజేపీ పరిణామం అయిపోతుంది. ఈ టైంలో ఇంకో దెబ్బ పైన కొట్టారనుకోండి ఓడించి చెప్పారు. ప్రజలు బీజేపీ పని అయిపోయింది అనుకుంటారు. కాబట్టి అట్లాంటి రాజకీయాలు చేసే క్రమంలో చంద్రబాబు గారు చెప్తే ఎవడుంటాడు? ఆ విషయం వాళ్ళకి తెలియదా? ఎందుకు ప్రయత్నిస్తారు? రైట్. ఈ గొడ్డలి పార్టీ అన్నటువంటిది గత 2 నెలల నుంచి ఒక స్లోగన్గా తీసుకుని వచ్చారు. ఇంతకుముందు విధ్వంస పార్టీ, ఇప్పుడు గొడ్డలి పార్టీ అన్నది. దాని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ చేశారు. మా తాతయ్యని చంపిన వాళ్ళని మేమేం చేయలేదు. అట్లాగే అదే వాళ్ళైతే గనక బాలకృష్ణ కాల్పుల దగ్గర నుంచి టైంలో సాక్షిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ని చంపేసినటువంటి చరిత్రలంతా వాళ్ళకున్నాయి తప్పించి మాకు లేదు అన్నటువంటి. ఇది సరైన సమాధానం అవుతుందా? ఆన్సర్ చేసినట్టు అవుతుందా? సాయి గారు బేసిక్‌గా జగన్ గారి ప్రెస్ మీట్‌లో ఒక ప్రస్తావన వస్తుందనుకున్నాను దీంట్లో. ఒక గోల్డెన్ ఆన్సర్ చేతిలో పెట్టుకొని మేమేంటి నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తాతని చంపడానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ రోజుకు తిరుగుతున్నారని మధ్యలో మేము అధికారంలోకి వచ్చాము. మేము అనుకుంటే తిరిగేవాళ్ళ ఈ పాయింట్ అన్ని కరెక్టే. పులివెందుల ప్రజలు కానీ ఎవరైనా ఒప్పుకుంటారు. జగన్ గారు అనుకుంటే అట్లా ఉండదు. అంతవరకు అభినందిస్తారు కూడా వారిని. ఎందుకంటే మళ్ళీ కక్షలు ఎందుకని. అది అంతవరకు చెప్పుకోవచ్చు. తప్పులేదు. ప్రత్యర్థులపైన రాజకీయ విమర్శలు కూడా చేయొచ్చు జగన్ గారు. తప్పులేదు. చేయాలి కూడా. ఎందుకంటే వారు అన్నప్పుడు వీరు అంటారు. కానీ ఒక గోల్డెన్ చేతిలో పెట్టుకొని గోల్డెన్ ఛాన్స్‌ని నేను గోల్డెన్ ఛాన్స్ ఎందుకు అంటున్నానంటే, మీ కోర్టులు, సీబీఐ తేల్చేసింది కదా! గొడ్డల పార్టీని ఎందుకు అంటున్నారు సాయి గారు? వివేకానంద రెడ్డి కేసుని దృష్టిలో పెట్టుకునే కదా! వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని విచారించాల్సిన అవసరం కూడా లేదని తేల్చేసింది కదా! సీబీఐ తేల్చింది. కోర్టులు తేల్చకపోయినా కోర్టుల ముందు సునీత గారు పదే పదే వాళ్ళ పేర్లు విచారణకు పిలవాలంటే సీబీఐ క్లోజ్ చేసింది. వాళ్ళు కింద పంపమన్నారు. కింద సీబీఐ కోర్టు, హైకోర్టు ఎక్కడ రిలీఫ్ రావట్లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే విచారణ పూర్తి అయిన తర్వాత సీబీఐ విచారణ పూర్తి చేశానని చెప్పేసింది. విచారణ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం ప్రాసెస్‌లో జగన్ గారిని గాని, భారతి గారిని విచారించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అంటే ఈ విచారణ చేసిన మొత్తం క్రమంలో వాళ్ళ పట్ల అనుమానం లేకపోతేనే కదా సాయి గారు. సీబీఐ ఏమైనా ఈరోజు జగన్ చేతిలో ఉందా? కాబట్టి సీబీఐ విచారణ పూర్తి చేసిందని చెప్పింది. జగన్ గారు, భారతి గారిని విచారించాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పింది. మీరు ఏదైనా పేరు చెప్తే పరిశీలిస్తా ఉన్నారు. ఆ పేరు చెప్పే ప్రయత్నం సుప్రీం కోర్ట్ వరకు వారు వెళ్లారు. లోయర్ కోర్ట్‌కెళ్లారు. లోయర్ కోర్ట్ రిజెక్ట్ చేసింది. హైకోర్ట్ రిజెక్ట్ చేసింది. సుప్రీం కోర్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే కోర్టులు కూడా యాక్సెప్ట్ అంటే మీరు అక్కడ క్లీన్ చిట్ ఉన్నట్టు వచ్చినట్టే కదా మీకు. ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళు ప్రస్తావించడం మానేసి ఇతర విషయాలు కూడా మాట్లాడకూడదన్ను. ఇది నేను చాలా సీరియస్ విషయంగా వాళ్ళు మాట్లాడొచ్చు. ఎందుకంటే సీబీఐ తేల్చేసింది, విచారణ పూర్తి చేసింది. జగన్ గారు, భారతి గారు దీంట్లో విచారించాల్సిన అవసరం రాయాల్సిన అవసరంలా. విచారించలేదు కదా! కేసు పూర్తయిన తర్వాత కూడా ఇంకేమి లేదన్నారు. మాకు విచారణ పూర్తి చేసామని చెప్పారు కదా! ఇంతకన్నా క్లీన్ చిట్ జగన్ గారికి ఏం కావాలి? కాబట్టి జగన్ గారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీన్ని ప్రస్తావించాలి ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఇంత క్లియర్‌గా ఉన్న తర్వాత మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కేసుని దృష్టిలో పెట్టుకొని మీరు తోటల పార్టీ అని జగన్ గారిని అనడం. జగన్ గారి రాజకీయ విమర్శలు ఏమైనా చేసుకోండి. ఇతరులు ఏమైనా చేసుకోండి తప్పులేదు. కానీ ఈ పదం ఎట్టు వాడతారు? ఆ కేసులోనే కదా నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఆయన విచారించడానికి కూడా వీలు కాలేదు. అలాంటి దాంట్లో వారే కారణం అని చెప్పి మళ్ళీ మాట్లాడడం అనేది ప్యూర్‌లీ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో బహుశా ఈరోజు ఏమన్నా ఏం ఇస్తున్నారు విజయ్ గారి పార్టీకి మీ గెలుపు కారణం అని పెద్ద చర్చ నడుస్తుంది కదా! విజయ్ గారికే బలం ఉంటుంది తప్ప నాకేముంటుంది అని ఒక మాట దాని చుట్టూ ఏమైనా చర్చ జరుపుతారేమో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లైనా, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు దేన్ని కూడా స్ట్రెయిట్ అవే ఆన్సర్ చేయకుండా ఈ గొడ్డల పార్టీ అని, ఇతర పార్టీలని, సైకో అని ఈ చుట్టూ తిరుగుతున్నారంటే జగన్ గారు రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరనేది క్లియర్‌గా అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా టెక్నికల్ అంశాలు, వాటి అంశాలు ప్రస్తావించి రాజకీయ పార్టీలు ఉన్నారు. రాజకీయ ప్రతి విమర్శలు కూడా చేయొచ్చు తప్పేం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా కాకుండా వారు గట్టిగా ప్రయత్నం చేయడం మాత్రం తప్పదు. ఈ యాంగిల్‌లో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ జగన్ మావిగన్ అన్నటువంటి పదం చెప్పినప్పటి నుంచి చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంటంతో చెప్తే ఇప్పటికి కూడా అమరావతి మీదన మరొకసారి తీవ్రస్థాయిలో విమర్శలు లక్షల కోట్ల రూపాయలు అవుతాయి అన్నది. ఇదే సందర్భంలో జగన్ గారు అత్యంత అభిమానించారు బాలినేని, మంత్రిగా కూడా ఇచ్చారు. అదే బాలినేని ఇప్పుడు ఇవాళ స్పందించారు. ఆ రోజునే నేను చెప్పాను అమరావతి విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని.
విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టమని చెప్పాను, పదే పదే జగన్కి సజ్జలకి చెప్పిన వినకుండా విశాఖ అన్నాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట మారుస్తున్నాడు. అమరావతి విషయంలో జగన్ ఒక సైకోలాగానే ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటి స్టేట్మెంట్ని ఎలా చూడాలి? ఇప్పుడు బాలినేని గారు చెప్పాల్సింది ఏంటంటే, ఒక మొత్తం మీద తమాషాగా ఒక నిజం చెప్పేసినాడు. మొత్తం మీద అమరావతి కరెక్ట్ కాదని చెప్పేసినట్టేగా. మా జగన్ అప్పుడు చేసుండొచ్చు అంటే ఆయన సరిగ్గా చేయలేదు. మీరు చేయండి. ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, మీరు ఎందుకు అప్పుడు విజయవాడ ఆల్రెడీ ఎంపిక చేసిన రాజధాని అమరావతి కాదని విజయవాడ మధ్య పెట్టమని నేను అన్నాను, ఆయన వినలేదన్నారు కదా. ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించండి. జగన్ గారు అయితే వినలేదు, ఆయన కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పించండి, లేదా కూటమి ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు సరే నేను ఆ రోజు అన్న జగన్ గారిని విమర్శిస్తాను. ఇప్పుడు మీరు మావిగాన్ని వద్దండి, మచిలీపట్నం ఎందుకు, విజయవాడ గుంటూరు మీద పెట్టేస్తే మంచిది, ఏ సమస్య ఉండదు, ఇప్పుడు చెప్పండి చూద్దాం. మరి మీరేది చెప్పట్లేదు. కాబట్టి బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రావడానికి అనే కాన్సెప్ట్ రావడానికి 3 క్యాపిటల్ ఫార్ములా ఫెయిల్ అయిందని ఆయన అనుకున్నట్టు నేనైతే అనుకోవట్లేదు. నేను కూడా ఒకసారి సందర్భంలో వారితో మాట్లాడాను. ఆయన ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటున్నాడు. ప్లాన్ ఏ ఏంటి? 3 క్యాపిటల్. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంకి వచ్చుంటే ఆ 3లోనే ఉంటాడు. కాబట్టి ఆయన ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కాబట్టి అలా సక్సెస్ చేయలేకపోయాడు. 2 అనుకో అనొచ్చు మీరు. ఫెయిల్ అవ్వడం అంటే ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ కాలేదు. సక్సెస్ ఎందుకు ఫెయిల్ అవ్వంటే ఇంప్లిమెంట్ చేసి తర్వాత తప్పు జరిగితే అది ఫెయిల్ నా దృష్టిలో. సక్సెస్ ఎందుకు కాలేదంటే కోర్టు కేసులు ముందుకు వెళ్ళలేకపోయాడు. మళ్ళీ బహుశా గెలుచుంటే అవన్నీ పరిష్కారంగా ముందుకు వెళ్ళుండేది. కాబట్టి ఆయన ప్లాన్ ఏ తప్పని కాదు, ప్లాన్ ఏ అమలు చేయలేకపోయాడు తన టెన్యూర్లో, సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్లాన్ ఏ నా నిర్ణయం చెప్పడం కాకుండా అమరావతి వైపు ఇప్పటికే కొన్ని పార్ట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ 5 ఏళ్ళ వరకు కొంచెం మూవ్ అవుతారు. ఒక దశకు వచ్చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు 3 క్యాపిటల్ అవన్నీ కూడా సాధ్యం కాదు కాబట్టి పవర్లో లేరు కాబట్టి పోతే విజయవాడ గుంటూరు మచిలీపట్నం చుట్టూనే ఆలోచిస్తే విజయవాడ చుట్టూ రాజధాని ఉంటే సరిపోతుందనే యాంగిల్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగంధర గుండెలో నిద్ర రావట్లేదు అవన్నీ తర్వాత, కానీ బేసిక్గా తెలుగుదేశం పార్టీ కొంత ఈ రోజు కాకుండా రేపైనా కొంత ఇబ్బంది పడే పాయింట్ ఎక్కడ వస్తుందంటే, జగన్ గారికి ఒక ప్రధాన ఇబ్బంది తగ్గింది. రేపు ఎన్నికల్లో ఏం చెప్పాలి జగన్ గారు? మావిగన్ స్లోగన్ కొంతమంది ఎటకారం చేయొచ్చు, కానీ రాజకీయంగా ఆలోచిద్దాం కాసేపు. రేపు 3 క్యాపిటల్ అని అనాలిగా. 29 ఎన్నికల్లో 3 క్యాపిటల్ అని అనాలి, లేదా జయ అమరావతి వచ్చేది 3 క్యాపిటల్ అంటే అదొక కొత్త సమస్య. కానీ మావిగన్ విజయవాడ చుట్టూ రాజధాని అంటే కొంత కన్విన్సింగ్ ఉంటుంది, పెద్ద బటన్ తగ్గినట్టే కదా ఆయనకి. కాబట్టి వ్యూహాత్మకంగా చూసినా వైబిలిటీ చూసినా ఆయన డెసిషన్ బాగానే ఉంది. బట్ బాలినేని గారు అన్నారంటే జనసేన వాళ్ళ మెప్పు కోసం అని ఉండొచ్చు. ఆయన మాటకి విలువ ఎప్పుడు వస్తుందంటే ఆయన అనాలి. కనీసం మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించలేకపోయినా మీరు అనాలి. మీరు అనలేనప్పుడు మీరు అదంటే కనిపిస్తున్నారు, మీరు నమ్ముతున్నారు విజయవాడ గుంటూరు మీద పెట్టేసి సరిపోతున్నాయి, నమ్ముతున్నారు కదా. చెప్పారంటే మీరు చెప్పినట్లు లెక్క. మరి మీరు చెప్పొచ్చు నమ్మిన విషయాన్ని. జగన్ గారికి మీరు చెప్పారు లేదు సాక్ష్యం వాడు, కానీ మీరు నమ్ముతున్న విషయం మీరే సాక్ష్యం. కాబట్టి బాలినేని గారి వ్యాఖ్యలు ఆయన అమలు చేయగలిగితే మిగతా జగన్ గారిని, ఆయన జగన్ గారి మీద కోపం ఉండొచ్చు, లేదా జనసేన కోపం ఉంది కాబట్టి మాట్లాడటం తప్ప అంతకుమించి ప్రాధాన్యత లేదు. ఇక్కడ మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రైట్ చేసిన పాయింట్, అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ తర్వాత నాదెళ్ల మనోహర్ వెళ్ళినటువంటి సందర్భంలో జగన్ని జైల్లో పెట్టించేయమని చెప్పేసి అడిగితే, ఎందుకు మీరు అతనితో అంత శత్రుత్వం పెట్టుకుంటారు, వాస్తవంగా ఇతను ఇన్స్టెంట్ ఫ్రెండ్ చంద్రబాబు, అతను లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ అన్నాడని, ఆ విషయాన్ని వాళ్ళ కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ కోర్ కమిటీ సభ్యులకి నాదెళ్ల మనోహర్ చేత చెప్పించాడని నాకు సమాచారం ఉందని చెప్పారు ఆయన. దాన్ని ఖండించారు నాదెళ్ల మనోహర్. ఇవాళ జగన్ దాని మీద స్పందించమన్నప్పుడు అమిత్ షాకి తెలుసు ఏంటో అన్నటువంటి పాయింట్ మాట్లాడారు తప్పించి దాన్ని డినై చేయలేదు. లేదా అసలు ఇందులో డైరెక్ట్గా ఇట్లా అమిత్ షా అంటాడా ఇట్లాగా పదం, ఈవెన్ పవన్ కళ్యాణ్ అది విన్న తర్వాత కూడా చంద్రబాబు ఏమో నాకు కావాలి, బీజేపీనైనా సరే నేను 15 ఏళ్ల పాటు ఉంచుతానని చెప్పగలడా? ఈ కన్ఫ్యూజన్ ఎలా చూడాలి? సరే, ఇక్కడ అందరూ జగన్ గారిది పొలిటికల్ గేమ్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటారు? జగన్ గారిని విమర్శించాలంటే మనమే విమర్శించుకుంటున్నాం, పైన మాట ఉన్నారని మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. నిజానిజాలు పక్కన పెడతాం, లాజిక్. జనసేన కార్యకర్తలు అయితే హోంమంత్రి చెప్తే ఇండైరెక్ట్ చంద్రబాబు గారిని నమ్మాల్సిన అవసరం లేదు, జగన్ నమ్మొచ్చు అని ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నమ్మడం. 2 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో స్వయంగా వాళ్ళే ఫోన్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఢిల్లీ వాళ్ళతో జగన్ గారు బాగున్నారనే మెసేజ్ అన్నది కూటమిలో ఉన్న శ్రేణులకి ఇబ్బందికర మెసేజ్ అవుతుంది. వాళ్ళ పార్టీ ఐక్యతకు దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత కొట్లాడతామంటే పైన వాళ్ళు అట్లుంటే మనం ఏం చేస్తామని డిమోరలైజ్ అయిపోతుంది. ఆ రకంగా వీక్ అవుతుంది ఆ కూటమి కాలంలో. ఒకరి పట్ల ఒకరు అనుమానాలు వస్తాయి.
బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనకి కొంత వస్తుంది, ఇది వాళ్ళకి నష్టం కదా. దాన్ని పెంచాడు జగన్ గారు. ఇప్పుడు అడిగితే అమిత్ షాకి అన్ని తెలుసు అంటే అన్ని అంటే మీరు అన్నారని రేపు అడిగినాం అనుకో, అన్ని తెలుసు అంటే రాజకీయాలు తెలుసు అనుకుంటాను అంటాడు. కాబట్టి అన్ని తెలుసా అని చెప్పడం ద్వారా పరోక్షంగా జరిగిందని చెప్పడం. రెండోది ఇంకొంచెం డిమోరలైజ్ చేయడం. టెక్నికల్ గా అమిత్ షాకి అన్ని తెలుసా అని చెప్పాను, కానీ నేను అడిగినాడు నేను చెప్పాను నాకేం సమాచారం అని అంటారు. కాబట్టి జగన్ గారు ఆ ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేశాడు. అది ఏ రాజకీయ పార్టీ చేసే పని మొదటి అంశం. నాగేశ్వరరావు వ్యాఖ్యలకు సంబంధించి ఆయనకి ఏ సమాచారం ఉందో నాకు తెలియదు, కానీ హోంమంత్రి గారు అట్లా వీళ్ళు మాట్లాడుంటారా జగన్ గారిని అరెస్ట్ చేయమని, దానికి ఆయన అట్లా సమాధానం చెప్పుకుంటాడా? ఎందుకంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటే అసలు ఫ్రెండే కాదు జగన్. పాయింట్ ఏంటంటే అసలు ఫ్రెండ్ అంటే లాంగ్ షార్ట్ అవుతుంది. ఎందుకు ఫ్రెండ్ కాదంటే వాళ్ళ మీద ఎదురైతుందని నేను అంటాను. ఆయన సింగిల్ సింహం, పొత్తు పెట్టుకోవడం ఫ్రెండ్ ఎట్ అవుతాడు? ఒకవేళ గెలిస్తే సీట్లు రేపు మనకు ఈ సందర్భాల్లో మద్దతు ఇచ్చాడు, రేపు కూడా ఇస్తాడు. బీజేపీ అని కాదు, ఢిల్లీలో ఆయన స్టైల్ ఏంది? నేను నా రాజకీయ ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే గొడవ, నా రాజకీయ ప్రత్యర్థి కాని పార్టీతో నేను జోలికి పోవాలి. అయితే ఢిల్లీలో పవర్లో ఉండే వాళ్ళతో గొడవ ఎందుకు? ఈ సూత్రం తప్ప ఇంకేముంది? ఈ సూత్రం చేసినప్పుడు బీజేపీ ప్రత్యేకంగా ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ప్లాన్ ఏమన్నా ఉందా అనిపిస్తుంది. అదేంటంటే ఈ ప్రకటన చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇదిగో అరెస్ట్ చేస్తాం, అదిగో అరెస్ట్ చేస్తాం అని చెప్తాం కదా. ఇంతవరకు బెద్దిం కేసులో నోటీసులు కూడా ఆయనకి కేసు చివరికి తీసుకొచ్చేసిందని అనుమానాలు వ్యక్తం జరుగుతున్న పరిణామంలో మద్యం కేసు నోటీసు గడవలేదు. ప్రజలు ఏమనుకుంటారు? తప్పుడు కేసు అనుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి అది కాదు ఆలస్యం చేయడానికి ఢిల్లీ వాళ్ళు ఏదో కాపాడుతున్నారు అని మెసేజ్ ఇవ్వడం కోసం ఏమన్నా ఇలే చేసినారా, లేకపోతే ఏమనేది చూడాలి. కానీ ఇది వాస్తవం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని జగన్ గారి సెటైర్లకి ఈరోజు మాట్లాడినంత వరకు ఓకే, కానీ దాన్ని నెత్తినేసుకున్నట్టు వైసీపీ కదా మంచిది కాదు. ఎందుకంటే బీజేపీ పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది వేరే రూపం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మల్టిపుల్ గా ఇది ఉంటుంది. మొత్తం నాగేశ్వర్ గారి యొక్క ఇంటర్వ్యూలో వచ్చినటువంటి ఆ వీడియోలో వచ్చినటువంటి అంశం ఖచ్చితంగా కూటమిలో ఐక్యతకు గందరగోళానికి దారి అయితే తీసింది. అంటే జగన్ని పక్కన పెట్టి ఇక్కడ కథ నడపడం అన్నటువంటిది, అంటే జగన్ అనేటటువంటి వ్యక్తిని రాజకీయంగా సమాధి చేయడం అనే పదాన్ని పదే పదే చెప్పుకొస్తున్నారు చంద్రబాబు గారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చోట, ఇప్పుడు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు మాట్లాడటం వేరు, ప్రతిరోజు కూడా ప్రతి మీటింగ్లో కూడా మళ్ళీ వైకుంఠపాళొద్దు అని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్తున్నారు. ఇంకో పక్కన లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ వచ్చేసింది, లేకపోతే గూగుల్ వచ్చేసింది, ఇంత పెద్ద ఎత్తున తీసుకురాగలిగింది అప్పుడు చంద్రబాబు హైదరాబాద్, ఇప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్ అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇలాంటి అభివృద్ధే కొనసాగాలి అంటే జగన్ మళ్ళీ రాకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఈ జనంలోకి ఆ పాయింట్ కాకుండా వెళ్ళగలుగుతుందా? సైగర్ బేసిక్గా 28లో జరగాల్సిన మాటలు చెప్పాల్సిన మాటలు ఇప్పుడు చెప్తున్నారంటే అర్థం జగన్ బలపడుతున్నాడు అని అర్థం. ఇప్పుడు జగన్ 40% ఓట్లు ఉన్నాయి, మీరు 55% ఓట్లు వచ్చేసారు, భారీ విజయాన్ని సాధించారు, ఆయన ఘోర పరాజయాన్ని పొందినాడు. మీరు అభివృద్ధి చేస్తామని నమ్ముతున్నారు, ఇంకా బలహీన పడతారు తప్ప బలమేట పడతాడు. కాబట్టి హ్యాపీగా ఉండాల్సి పైకి పవన్ కళ్యాణ్ గారు అన్కండిషన్గా 15 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అంటున్నారు. ఇతర పక్షాల మధ్య తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు బాగా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా తగ్గిపోతాడు. ఎందుకంత భయం? మళ్ళీ వస్తాడని డౌట్ ఎందుకు? కాబట్టి పదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడు, లేదా 28లో మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగన్ బలపడుతున్నాడు, మీరు బలహీన పడుతున్నారు అని అది వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. బట్ దానికి పరిష్కారం ఏంటంటే జగన్ అవసరం లేని పరిపాలన ఇవ్వాలి తప్ప జగన్ మీకు అవసరం లేని పరిపాలన కుదరదు. జగన్ గారు మీకు అవసరం లేదంటే కుదరదు. ప్రజలకు మాకు అవసరం లేదు, మీరే చాలనే పరిపాలన ఇవ్వాలి, మాటలతో కుదరదు. అట్లాంటి వాతావరణం ఎవరికి కనపడట్లేదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అంటున్నారంటే ఏదో క్యారెక్టర్ సెర్చ్ చేయడం, పదే చెప్తే ఎవరో ఒకరు అనుమానించకపోతారు కదా, ఎన్నికల నాటికి ఆ రోజు చెప్తే ఇవన్నీ కుదరదు. కాబట్టి ఈ రోజు నుంచి చెప్పుకుంటా పోతే ఒక వాతావరణం వస్తే రేపు ఏమైనా వర్కౌట్ అవుతుందని ఒక ఎత్తుగడత ఏమన్నా జగన్ గారి పైన అట్లాంటి చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఫైనల్గా ఒకటి చెప్పండి, విజయ్ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి విజయం సాధించాడు. సరే, చిరంజీవి గారిది ఏమైంది, పవన్ కళ్యాణ్ గారిది ఏమైంది అని పక్కన పెడితే, దానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో కౌంటర్ చెప్పుకొచ్చారు. తమిళనాడు రాజకీయం వేరు, మన రాష్ట్ర రాజకీయం వేరు అన్నటువంటిది. ఆ రాజకీయం వేరు కావడం వల్ల జరిగిందా ఇక్కడ? రాజకీయం ఎట్ట వేరవుతుంది? ఆడ 2 పార్టీలు ఉన్నాయి, 3వ పార్టీ పెట్టినాడు. ఈడ 2 పార్టీలు ఉన్నాయి, 3వ పార్టీ మీరు పెట్టారు. ఏం రాజకీయం వేరవుతుంది? అవి ఆయన 2 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారి పార్టీ పెట్టి సక్సెస్ కాలేదు, కానీ కేసీఆర్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు.
జగన్ పార్టీ పెట్టి సక్సెస్ అయినాడు. ఆయన ఉద్యమం కావచ్చు, ఈయన పార్టీ కావచ్చు, సక్సెస్ అయ్యాడు. ఒక ఫెయిల్యూర్ స్టోరీ, 2 సక్సెస్ స్టోరీలు. తమిళనాడులో విజయ్ గారికి అన్ని ఫెయిల్యూర్ స్టోరీలే. విజయకాంత్ ఫెయిల్యూర్ స్టోరీ, రజనీకాంత్ ఫెయిల్యూర్ స్టోరీ, ఆయన పార్టీ పెట్టలేదు అనుకోండి. కమల్ హాసన్ ఫెయిల్యూర్ స్టోరీ. ఆయన సినిమా హీరోలన్నీ ఎంజీఆర్ సరే గతం 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో పవర్ఫుల్ పార్టీలు, ఆయనకు ఉన్నవన్నీ ఫెయిల్యూర్ స్టోరీస్ మొత్తం సినిమా వాళ్ళే. విజయకాంత్, రజనీకాంత్, కార్తీక్ కమల్ హాసన్ 3 ఫెయిల్యూర్ స్టోరీ కాలం 3 ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటే ఫెయిల్యూర్ స్టోరీ వాళ్ళు అన్నది మీదే మళ్ళీ. కానీ 2 సక్సెస్ స్టోరీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కేసీఆర్ గారు, ఆంధ్రాలో జగన్ గారు. మీ సక్సెస్ స్టోరీ 2 అసలు విజయ్ గారికి తీసుకున్నట్టు ఏం కాదు పవన్ కళ్యాణ్. పైపించి ఒక బలమైన కులం. ఇన్ని ఉంటే మీరు రాజకీయం చేయడం మానేసి మీరు ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రి కావాలని మీరు చెప్పకుండా ఆడ వేరంటే అదేంటి అది వేరే విజయ్ గారు ఏం చేశారు? పార్టీ పెట్టిన వెంటనే నిలబడతా అన్నాడు. ఓసారి ఓడిపోతే మళ్ళీ ప్రత్యామ్నాయం కావాలనుకున్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 14లో మీరు నిలబడి ఉంటే తెలుగుదేశం పార్టీ ఓడిపెట్టి మీరే ప్రత్యామ్నాయం ఉంటారు. కాబట్టి మీరు రాజకీయాలు చిరంజీవి గారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చేర్పించుకుని ఉంటే ఆయన ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి ఏంటాడేమో. కాబట్టి మీరు ఓపిక పట్టలేక, చేయలేక, ప్రజలు నమ్మలేక, మిమ్మల్ని మీరు నమ్మకం లేకుండా చేసుకున్న పనులు తప్ప ఆడ వేరే ఈడ వేరే ఏం కాదు. కాబట్టి ఏం వేరు చెప్పాలి. అప్పుడు చెప్పాడు మన డబ్బులు లేవు, మనకు యంత్రాంగం లేదు, మన చట్టం లేదు అని ఇప్పుడు చెప్పట్లా. ఎందుకంటే అవన్నీ లేకుండా ఆయన తెలిసినాడు. కాబట్టి మీరు వస్తున్న రాజకీయాలు కనుక చేయలేరు. మీరు ఇంకా ఇంకా చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ 2 పార్టీలు ఓ పార్టీలో చేరిపోయిన దగ్గర అయిపోయిన తర్వాత ప్రజలు ప్రత్యామ్నాయంగా చూడరు. కానీ మీరు ప్రత్యామ్నాయం అయ్యే పని మీరు చేయలేదు కాబట్టి మీరు సక్సెస్ కాలేదు. వారు ప్రయత్నం చేసి సాహసం చేశారు. 2వ సారి 3వ సారి అవ్వాల్సిన మొదటిసారి అయినా మీరు ప్రయత్నం చేయడం కాలేదు. దాన్ని చెప్పుకోలేక ఇవన్నీ మాట్లాడితే లాభం. అంటే 18వ సంవత్సరంలో టీడీపీ నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోరాడారు కదా, వివిధ లైవ్లు ఇచ్చి, ఫేస్బుక్ లైవ్లు అవి ఇచ్చి. ఆ టైప్లో ఇవాళ చేస్తే ప్రభుత్వంలో ఉండి నేను ఇట్లాగ అనుకున్నాను బాబు గారు అంత మంచి చేస్తాను కానీ ఆయన చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చానంటే ఓ విజయ్ లాంటి ఇంపాక్ట్ రాదా? వస్తలేదు. అప్పుడు రాలేదు. మీరు చూశారు. ఇప్పుడు కూడా రాదు. ఎందుకంటే 18 వరకు సావాసం చేసి తెలుగుదేశంతో మళ్ళీ వచ్చి బయట కూర్చుంటే ఓడి అంటాడు. అట్లా ఇప్పుడు కూడా అవుతుంది. రెండోది ఏంటంటే అక్కడ ఏఐడిఎంకేకి డిఎంకేకి వ్యతిరేక ఓట్లన్నీ చేసే పోరాట పటిమ ఉన్నప్పటికీ కూడా లీడర్ లేడు. లీడర్ ఉన్నాడు కానీ ప్రజా సమ్మోహన లీడర్ లేడు. జయలలిత గారు చనిపోయారు, శశికళ లేరు. ఇక్కడ ఒక సమ్మోహన లీడర్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్. ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు. సో ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రతిరోజు పోరాడుతూ ఉండి మీరు 2 రోజుల తర్వాత, 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 1 ఇయర్ తర్వాత వచ్చి ఆ చెత్త అంతా ఎత్తినేసుకొని వచ్చి నేను వస్తాను ఆడ ప్రతిపక్షం అలాంటి ఉంది కదా. అంటే అలాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు మరింత మోర్ జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త తీసుకోకుండా వచ్చేస్తానంటే అది ఎట్ట సాధ్యం. కాబట్టి ఇక్కడ జగన్ గారు ఎఫెక్టివ్గా ఉన్నారు. అక్కడ మీరు దాదాపు సిద్ధాంతం చెప్తున్నారు 15 ఏళ్ళు ఇంకా కూడా ఇంకెట్లా వస్తారు. ఆ రోజు 18 వస్తే బయట ఏమొచ్చిందో రేపు ఇది కూడా అదే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి మీద ఉండే సందేహాలు, వాటికి సంబంధించినటువంటి రెండో కోణం.